హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కుట్టిన కొన్ని బ్లౌజులు అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. నేను కుట్టే బ్లౌజులు అన్నీ వచ్చేసి బొటిక్ స్టైల్లో ఉంటాయి అనమాట. లోడింగ్లో వేసేస్తాను పైపింగ్, ఫినిషింగ్ కూడా బొటిక్ స్టైల్లోనే ఉంటుంది. నేను వచ్చేసి లోడింగ్లోనే షేప్ బెల్ట్ కూడా ఇస్తాను. అంటే ఇంకా ఖర్చులు అయితే బయటికి కనిపించవండి, ఓవర్లకు కూడా చేసేస్తాను అనమాట. చెప్పాలంటే నా దగ్గర ఓవర్లకు లేదుగా, మరి బయట కుట్టిస్తాను. అడిగిన వాళ్ళకి మాత్రమే బయట కుట్టించి 20 రూపాయలు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. ఒకసారి ఈ బ్లౌజ్ని చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, లోపల వైపు ఈ విధంగా లోడింగ్లో అయితే షేప్ బెల్ట్ కుట్టేసి ఓవర్లకు అయితే చేపిస్తాను. నీట్గా ఉంది కదా, చూడటానికి కూడా వేసుకున్నా కానీ అంతే నీట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి వేరే ఊరు నుంచి అయితే పంపించారండి, మా అత్తయ్య గారి ఊరు నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజులు నా కస్టమర్ అనమాట. ఎప్పటి నుంచో నా దగ్గరే కుట్టించుకుంటుంది. వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకో, నాకు టైం కుదరలేదంటే అసలు ఊరుకోదు, నేనే కుట్టాలి కొంచెం లేట్ అయినా కానీ. ఇవి వచ్చేసి 2 బ్లౌజులు కుట్టాను ఈ కస్టమర్వి. ఒకటి వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అయితే పైపింగ్ వేశాను, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్కి సెల్ఫ్ పైపింగ్ అయితే వేశాను. ఈ బ్లౌజ్కి ఓవర్లకు వద్దన్నారు, ఎప్పుడు వేయించుకోవద్దులేండి, ఓవర్లకు డైలీ యూజ్ శారీసే కదా అని చెప్పి. మీ వైపు పైపింగ్ బ్లౌజ్కి విత్ లోడింగ్లో వేస్తే ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే 250 అయితే తీసుకుంటున్నానండి బ్లౌజ్కి. ఈ బ్లౌజులు వచ్చేసి వేరే కస్టమర్వి, ఇప్పటికి ఇద్దరి అయితే చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కస్టమర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఈ కస్టమర్ ఎవరో నాకు కూడా తెలియదండి, మాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర కుట్టించుకున్న వాళ్ళ చుట్టాలంట, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది వచ్చేసి 40+ సైజ్ బ్లౌజ్ అనమాట. మీటర్ క్లాత్ తీసుకురాలేదు. ఇంట్లో ఉన్న 2 జాకెట్ ముక్కలు ఉంటే నాకు ఇచ్చేసి కుట్టమన్నారండి. 2 జాకెట్ ముక్కలు అయితే సరిపోయినాయి. కొంచెము షేప్ బెల్ట్లకు కూడా అదే క్లాత్ వేసాను అనమాట. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ ఒక క్లాత్, ఫ్రంట్ పార్ట్కి ఇంకొక క్లాత్ షేప్ బెల్ట్కి. పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ అనమాట. నెక్స్ట్ టైం నేను చెప్పాను అనమాట, నెక్స్ట్ టైం వచ్చేసి 1 మీటర్ సరిపోదండి, 1.5 అయితే కావాలి ఈ సైజ్ వాళ్ళకని చెప్పాను. సరే అన్నారు. దీనికి బుటీ ఉంది కాబట్టి బుటీ కలర్లో లైట్ గోల్డ్ కలర్ వచ్చేసి నేను పైపింగ్ అయితే వేసాను విత్ లోడింగ్లో. వీళ్ళు కూడా ఓవర్లకు వద్దు, నెక్స్ట్ టైం అయితే ఓవర్లకు చేయించుకుంటామని చెప్పారు. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం జాయింట్లు అనేది పడినాయండి క్లాత్ సరిపోక. అందుకని చెప్పి మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం షేప్ బెల్ట్ కనిపిస్తుంది కదా శారీ వైపు, అటు వచ్చేసి షేప్ బెల్ట్ వేసాను. ఇటు కనిపించిన వైపు కుడివైపు వచ్చేసి నేను షేప్ బెల్ట్ అయితే వేయలేదు. క్లాత్ రాకపోతే నేను ఈ విధంగానే అడ్జస్ట్ చేస్తాను. కస్టమర్ ఏ బ్లౌజ్ అయినా కానీ సరిపోలేదు అని 90% అయితే రిటర్న్ అయితే ఇవ్వనండి. సరిపోయేటట్టు ఎలాగైనా కానీ కొంచెం జాయింట్స్ వేసైనా కొంచెం రిస్క్ అయినా కానీ కుట్టి అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్సు. ఫస్ట్ కాకుండా సెకండ్ చూపించాను కదా, 2 బ్లౌజులు నా దగ్గరే కుట్టించుకుంటుంది కస్టమర్ అని చెప్పి, ఆ కస్టమర్దే ఈ డ్రెస్ కూడాను కాటన్ డ్రెస్. ఇది ఇచ్చి చాలా రోజులు అవుతుంది, కొంచెం నలిగిపోయిందనమాట. దీనికి స్టార్ నెక్ పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టాను. సింపుల్గా పైపింగ్ అయితే వేసాను. బ్లాక్ కలర్ పైపింగ్, బ్లాక్ కలర్ బాటమే వచ్చింది, అందుకని బ్లాక్ కలర్ పైపింగ్ లోడింగ్లోనే ఇచ్చేసాను. డ్రెస్సులు మడతాయాలంటే భలే ఇంట్రెస్ట్ అబ్బా, అసలు ఎంత చక్కగా ఐరన్ మడతలాగా ఎంత బాగా వస్తుందో. దీనికి వచ్చేసి బోటము సెమీ పటియాల అయితే కుట్టాను. ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసి సెమీ పటియాల కుట్టాను. మనిషి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ అయితే కొంచెం ఎక్కువ వచ్చాయి. సైడ్ వచ్చేసి పాకెట్ కావాలని అంది, ఫోన్ పెట్టుకోవడానికంట. సరే అని చెప్పి తనకు నచ్చినట్టుగానే పాకెట్ అయితే పెట్టించాను. ఎంతైనా కానీ కస్టమర్కి నచ్చినట్టు కుట్టితే చాలా హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ వస్తారు కదా మన దగ్గరికి. ఈ కస్టమర్ వచ్చేసి 2 బ్లౌజులు, ఒక డ్రెస్ అయితే కుట్టాను. ఇంకా నా దగ్గర 4 బ్లౌజులు ఉన్నాయి, ఎప్పుడు కుడతానో ఏమో. బట్టలు ఎక్కువ ఉన్నాయి అని అంటే పర్లేదమ్మా నాకు ఇంతవరకు కుట్టివు, మిగతా తర్వాత ఇచ్చినా పర్లేదని అంది, అందుకే అవి మాత్రమే కుట్టాను. ఇది నెక్స్ట్ చూపించేది ఏంటంటే మా అమ్మ బ్లౌజు, కస్టమర్ది కాదండి. మా అమ్మకి వాళ్ళ పిన్ని వాళ్ళు పెట్టారంట, మా అమ్మమ్మ వాళ్ళు పెట్టారు. ఇది వచ్చేసి బ్లౌజు ఈ విధంగా వచ్చింది, సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది. శారీ మీద ఉన్న గ్రీన్ కలర్ నాకు పైపింగ్ లేదు టయానికి, అందుకని చెప్పి దానిలో ఉన్న గోల్డ్ కలర్లా ఉంటే ఆ గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ అయితే పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఈ సెట్లో కుట్టిన చాలా వాటికి నేను లైట్ గోల్డ్ కలర్ ఇచ్చాను పైపింగ్. అన్నీ కలిపి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాను అనమాట, కొంచెం త్వరగా పని అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ కేరళ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మా వదిందే, బయట వాళ్ళదేం కాదు. 2 బార్డర్స్ అయితే వచ్చినాయి, దానిలో ఒక బార్డర్ హ్యాండ్కి వేసి ఇంకొక బార్డర్ ఇలాగా స్టార్ నెక్ పెట్టేసి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చి బ్యాక్ థ్రెడ్స్ ఇచ్చాను. మా అన్నయ్య శబరిమల వెళ్ళొస్తా 2 శారీస్ తీసుకొచ్చాడు, ఒకటి నాకు ఒకటి మా వదినకి. మా వదినకి అయితే కుట్టిచ్చేసాను. ఎందుకే చెప్పండి అబ్బా, నేను కుట్టిన బ్లౌజులు ఎలా ఉన్నాయి, ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెప్పండి.
ఈ బ్లౌజులన్నీ కస్టమర్స్కి ఇచ్చేయడము వాళ్ళు వేసుకోవడం కూడా అయిపోయింది. కానీ నేను వీడియో పెట్టడం మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. ఏదైనా జెన్యున్గా చెప్పాలబ్బా, ఫస్ట్ చూపించిన గ్రీన్ బ్లౌజ్ కొంచెం టైట్ అయిందంట కస్టమర్కి, మిగతా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అందరూ హ్యాపీ కస్టమర్సే. ఆ ఫస్ట్ బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ చూసుకోకుండా ఇచ్చారనమాట, అందుకని చెప్పి టైట్ అయింది. ఇవన్నీ నేను ఒక్కరోజు కుట్టలేదు, 2 రోజులు కుట్టానండో. ఒక్కరోజు కుట్టాను అని అనుకోవద్దు, ఎంత సంపాదించేస్తుందా అని కొంతమంది అసలు ఏడుస్తున్నారనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.